దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అనడానికి ఒక సూచన చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడని చెప్పడానికి ఒక గుర్తు, మనకు నచ్చింది మనం చేస్తాం. మన ఆలోచన ఏదొస్తే అదే, మనకు ఎలాంటి తలాంతులు వస్తే అవే, మనం కోరుకుంది మనం చేస్తాం, మనకు కావాల్సింది మనం తాగుతాం, మనకు కావాల్సింది తింటాం, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారో. మీరు నచ్చినట్టుగా మీరు చేస్తున్నారు. ఇదిగో నీ ఆలోచన నీది, నీ బట్టలు నీవి, నీ చదువు నీది, నీ కోరికలు నీవి, నీ స్నేహాలు నీవి, నీ బంధుత్వాలు నీవి. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతా అంటున్నారు. ఎస్, నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని నేను బిల్డ్ చేసుకున్నానని అనేక మంది ఆన్లైన్లో మాట్లాడుతున్నారు. వాక్యం అంటుంది, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. నిన్ను దేవుడు పట్టుకొని ఉంటే, నీతో దేవుడు అనేవాడు సహవాసం చేస్తూ ఉంటే, నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండదు, దేవుడికి నచ్చినట్టు ఉంటుంది. నిజంగా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం పనిచేస్తే, నా జీవితంలో దేవుని మాట నెరవేర్చబడితే నీ జీవితం దేవుడికి నచ్చినట్టుగా ఉంటుంది, నీకు నచ్చినట్టుగా ఉండదు. ఎప్పుడైతే దేవుడికి నచ్చినట్టుగా నీ జీవితం ఉంటుందో ఆటోమేటిక్గా నీ జీవితం నీకు నచ్చినట్టుగా దేవుడు మారుతాడు. కానీ ఈరోజు దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడానికి ఆసక్తి లేదు. నీకు నచ్చినట్టుగా, నాకు నచ్చగా, నా జీవితం అండి ఇది. ఎవరు అడుగుతారు నన్ను? ఎవరికి నచ్చినట్టు బ్రతుకుతున్నావు ఈరోజు? దేవుడు నీతో నాతో ఉండాలంటే ఇదిగో గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఆయనకి విధేయులై ఉండాలి.